ఈ బి కాంప్లెక్స్ విటమిన్స్ లో లాస్ట్ వన్ B12 అండ్ విటమిన్ సి. విటమిన్ 12 యొక్క రసాయన నామం సయానోకోబాలమిన్, సాధారణ నామం యాంటీఫెర్నియాసిస్ అనీమియా. ఈ విటమిన్లో ఉన్నటువంటి మూలకం కోబాల్ట్. ఈ విటమిన్లో ఉన్నటువంటి మూలకం కోబాల్ట్ మూలకం. ఇది లభించేటువంటి పదార్థాలు ఎముకల యొక్క మజ్జ, ఈస్ట్ అండ్ చేపలు. ఎముక యొక్క మజ్జ, ఈస్ట్ అండ్ చేపలలో ఇది ఎక్కువగా లభిస్తుంది. ఈ B12 యొక్క ఉపయోగాలు ఏంటి అంటే ఆర్బీసీల ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఆర్బీసీల ఉత్పత్తికి మరియు ఆర్బీసీల ఉత్పత్తిలో తోడ్పడుతుంది. అలాగే కేంద్రక ఆమ్లాలు, న్యూక్లిక్ యాసిడ్ ఏర్పడటంలో కూడా తోడ్పడుతుంది. అలాగే పిండి పదార్థాలు, కొవ్వులలో జీవక్రియల యొక్క ప్రధాన పాత్ర వహిస్తుంది. పిండి పదార్థాలు స్టార్చ్ అండ్ ఫ్యాట్ యొక్క జీవక్రియలలో ప్రధానమైనటువంటి పాత్ర వహిస్తుంది. దీనివల్ల కలిగేటువంటి వ్యాధులు హానికర రక్తహీనత, ఫెర్నియాసిస్ ఎనీమియా అంటే హానికర రక్తహీనత మరియు ఎరిథ్రోఫీనియా. ఆర్బీసీల యొక్క సంఖ్యను తగ్గటాన్ని ఎరిథ్రోఫీనియా అని అంటాం. ఆర్బీసీల యొక్క సంఖ్య తగ్గటం, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క సంఖ్య తగ్గటాన్ని ఎరిథ్రోఫీనియా అంటాము. వెన్నుపాము క్షీణత కూడా జరుగును. వెన్నుపాము అనేది క్రమేపీ క్షీణించడం అనేది జరుగుతుంది. దీని యొక్క ఈ విటమిన్ లోపించటం వల్ల వెన్నుపాము క్షీణత జరుగుతుంది. ఎరిథ్రోఫీనియా అంటే ఆర్బీసీల యొక్క సంఖ్య తగ్గటం, హానికర రక్తహీనత అంటే ఫెర్నియాసిస్ ఎనీమియా. అలాగే ఈ విటమిన్ మానవుని ప్రేగులోని ఈకోలై అనే బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. మానవునటువంటి పేగులో ఉన్నటువంటి ఈకోలై అనే బ్యాక్టీరియా దీన్ని ఉత్పత్తి చేస్తుంది. అది B12 విటమిన్ ఒకసారి చూసినట్లయితే మనం క్లియర్గా దీని యొక్క రసాయనిక నామం సయానోకోబాలమిన్, రసాయనిక నామం యాంటీఫెర్నియాసిస్ అనీమియా. అలాగే లభించేటువంటి పదార్థాలు ఎముక మజ్జ, ఈస్ట్ అండ్ చేపలు. దీని యొక్క ఉపయోగాలు ఆర్బీసీల యొక్క ఉత్పత్తికి మరియు ఉత్పత్తిలో తోడ్పడుతుంది. కేంద్రక ఆమ్లాలు, న్యూక్లిక్ యాసిడ్ ఏర్పడటంలోనూ మరియు స్టార్చ్ అండ్ ఫ్యాట్ యొక్క జీవక్రియల్లో ప్రధాన పాత్ర వహిస్తుంది. మరియు ఇది లోపించటం వల్ల, B12 లోపించటం వల్ల కలిగేటువంటి వ్యాధులు హానికర రక్తహీనత అంటే ఫెర్నియాసిస్ ఎనీమియా అనిగా పిలుస్తాము. అలాగే ఎరిథ్రోఫీనియా అంటే ఆర్బీసీల యొక్క సంఖ్య తగ్గటం, రెడ్ బ్లడ్ సెల్స్ యొక్క సంఖ్య డిక్రీజ్ అవటము. అలాగే వెన్నుపాము క్షీణత అనేది జరుగుతుంది. అయితే ఈ బ్యాక్టీరియం మానవుని పేగులో ఉన్నటువంటి ఈకోలియా బ్యాక్టీరియా, ఎక్షరీసియా కోలై అనేటువంటి బ్యాక్టీరియా దీన్ని ఉత్పత్తి చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ వన్, విటమిన్ సి. ఇది మొదటిసారిగా కనుగొన్నటువంటి విటమిన్. అన్ని విటమిన్స్లో కూడా దీన్ని మొదటిసారిగా కనుగొన్నారు. అలాగే ఇది ఆవు పాలలో ఉండదు. కంప్లీట్గా ఆవు పాలలో ఉండదు. ఇది మొదటిసారిగా కనుగొన్నటువంటి విటమిన్. అలాగే ఇది ఆవు పాలలో ఉండదు. అలాగే వేడి చేస్తే తొందరగా నశించిపోతుంది మరియు మూత్రం ద్వారా విసర్జించబడుతుంది. మనం వేడి చేసినట్లయితే నశిస్తుంది మరియు మన మూత్రం ద్వారా ఇది విసర్జించబడుతుంది. ఇది మొదటిసారిగా కనుగొన్నటువంటి విటమిన్. ఇది ఆవు పాలలో ఉండదు. దీని యొక్క రసాయన నామం ఆస్కారిక్ ఆమ్లము. దీని సాధారణ నామం యాంటీస్కర్వీ విటమిన్. దీని యొక్క డెఫిషియన్సీ వల్ల కలిగేటువంటి వ్యాధి స్కర్వీ డిసీజెస్ వస్తుంది. ఈ విటమిన్ యొక్క లోపం వల్ల కలిగేటువంటి వ్యాధి స్కర్వీ. దీని యొక్క రసాయన నామం యాంటీ స్కర్వీ విటమిన్. ఆ స్కర్వీ అనే డిసీజెస్ రాకుండా దీన్ని మనం తీసుకోవడం ద్వారా దీన్ని యాంటీ స్కర్వీ విటమిన్ అనే సాధారణ నామంతో పిలుస్తాము. దీని యొక్క రసాయనిక నామము ఆస్కారిక్ ఆమ్లము.
ఆస్కారిక్ ఆమ్లం. ఇది మరియు లభించే పదార్థాలు పుల్లగా ఉండే ప్రతి వాటిలో కూడా ఇది ఉంటుంది. సిట్రిక్ యాసిడ్ పుల్లగా ఉండేటువంటి ప్రతి పదార్థాల్లో, ప్రతి ఫ్రూట్స్లో కూడా, పుల్లగా ఉన్నటువంటి ప్రతి ఫ్రూట్లో కూడా ఈ విటమిన్ అనేది పుష్కలంగా లభిస్తుంది మనకి. అందులో నిమ్మ, నారింజ, బత్తాయి, జామ, మామిడి, టొమాటో, బంగాళాదుంప, ఆకుకూరలు, ఉసిరి మొదలైన వాటిలన్నింటిలో కూడా ఇది పుష్కలంగా లభిస్తుంది. విటమిన్ సి ఎక్కువగా లభించేటువంటి పదార్థం వచ్చేసి ఉసిరి. విటమిన్ సి ఎక్కువగా లభించేటువంటి పదార్థం వచ్చేసి ఉసిరి. అందుకే ఉసిరిని విటమిన్ సి యొక్క రారాజుగా పిలుస్తాం. విటమిన్ సి యొక్క రారాజు ఎవరు అంటే ఉసిరి. ఉసిరిని విటమిన్ సి యొక్క రారాజుగా పిలుస్తాం. ఎవరిని? విటమిన్ సిని ఉసిరి యొక్క రారాజుగా పిలుస్తాము. ఉసిరి విటమిన్ సి యొక్క రారాజు. దీని యొక్క ఉపయోగాలు రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, మన బాడీలో ఉన్నటువంటి ఇమ్యూనిటీ పవర్ని ఇంక్రీజ్ చేస్తుంది. అలాగే గాయాలు త్వరగా మానడానికి, వూండ్స్ అనేటివి త్వరగా మానడానికి విటమిన్ సి అనేది ఉపయోగపడుతుంది. అలాగే విరిగినటువంటి ఎముకలు త్వరగా అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే బ్లడ్లో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ యొక్క శాతాన్ని తగ్గించి బ్లడ్ని శుద్ధి చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే ఐరన్ శోషణకు కూడా ఉపయోగపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. గాయాలు మానడానికి ఉపయోగపడుతుంది. విరిగిన ఎముకలు త్వరగా అతుక్కోవడానికి ఉపయోగపడుతుంది. రక్తంలో యొక్క కొలెస్ట్రాల్ శాతాన్ని తగ్గించి రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ఐరన్ శోషించుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. దీని లోపించటం వల్ల కలిగే వ్యాధులు, మొదటిది స్కర్వీ డిసీజ్, అంటే చిగుళ్ళ వెంట రక్తం కారడాన్ని స్కర్వీ డిసీజ్ అంటాము. అందుకే ఈ విటమిన్ని యాంటీ స్కర్వీ విటమిన్ అని పిలుస్తాం. యాంటీ స్కర్వీ విటమిన్, దీని యొక్క సాధారణ నామం యాంటీ స్కర్వీ విటమిన్. దీనివల్ల కలిగేటువంటి వ్యాధి స్కర్వీ, అంటే చిగుళ్ళ వెంట రక్తము కారుట మరియు గాయాలు త్వరగా మానటానికి ఈ విటమిన్ ఎక్కువగా ఉపయోగిస్తాము. విటమిన్ సి. దీంతో ఇప్పటివరకు కంప్లీట్గా మనం ఫ్యాట్ సాల్యుబుల్, కొవ్వులో కరిగేటువంటి విటమిన్లు, వాటర్ సాల్యుబుల్ విటమిన్లు రెండూ కూడా మనము కంప్లీట్గా చెప్పుకున్నాము. ఇది పార్ట్ 4. ఫస్ట్ దాంట్లో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ కూడా మనం 2 పార్ట్స్గా చెప్పుకున్నాము. అలాగే ఇది 4 పార్ట్స్. మొత్తం విటమిన్స్ని మనం 6 పార్ట్స్లో చెప్పుకున్నాం. 6 పార్ట్స్లో క్లియర్గా చెప్పుకున్నాం. ఇంతటితో విటమిన్కి సంబంధించినటువంటి అన్ని విటమిన్స్ని కూడా క్లియర్గా చెప్పుకున్నాం. ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అండ్ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ రెండింటినీ కూడా క్లియర్గా చెప్పుకున్నాం. నెక్స్ట్ వన్, విటమిన్స్. అన్ని విటమిన్స్ని కూడా మనం 6 పార్ట్స్గా చెప్పుకున్నాము. అయితే ఈ విటమిన్స్ అన్నింటిలో కూడా గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. ఏ విటమిన్ దేనికి ఉపయోగపడుతుంది, ఏ విటమిన్లో ఏ మూలకం ఉండదు, ఏ పదార్థాల్లో ఏ విటమిన్ అనేది ఉండదు, ఏ విటమిన్ ఏ వ్యాధి కోసం ఉపయోగపడుతుంది అన్నది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. వీటిలో గమనించదగినటువంటివి మీకు ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. అందులో ప్రధానంగా ఉన్నటువంటిది చూసినట్లయితే తల్లి పాలలో విటమిన్ బి అండ్ డి ఉండవు. తల్లి పాలలో ఉన్నటువంటి విటమిన్లు బి, డి విటమిన్లు తల్లి పాలలో ఇవి ఉండవు. బి, డి విటమిన్లు తల్లి పాలలో ఉండవు. తల్లి పాలలో లభించని విటమిన్లు బి, డి విటమిన్లు. తల్లి పాలలో లభించినటువంటి విటమిన్లు బి, డి విటమిన్లు. అలాగే సల్ఫర్ కలిగినటువంటి విటమిన్స్ B1 and B7 విటమిన్స్
సల్ఫర్ కలిగినటువంటి విటమిన్. సల్ఫర్ కలిగినటువంటి విటమిన్స్ B1 అండ్ B7 వేడి చేస్తే మనం ఎప్పుడైతే బాయిల్ చేస్తామో చేయటం వల్ల నశించే లేదా చనిపోయేటువంటి విటమిన్ సి విటమిన్. చనిపోయేటువంటి విటమిన్ సి విటమిన్. చనిపోయేటువంటి విటమిన్ సి విటమిన్ మరియు ఫోలిక్ ఆమ్లం B11. విటమిన్ B11 సి అండ్ B11 ఇవి రెండు కూడా వేడి చేస్తే నశించి మరియు చనిపోయేటువంటి విటమిన్లు. షార్క్ చేపల కాలేయంలో ఉండేటువంటి విటమిన్ ఏ అండ్ డి విటమిన్స్. షార్క్ చేపల కాలేయంలో ఉండేటువంటి విటమిన్ ఏ అండ్ డి విటమిన్. అలాగే మన బాడీలో ఉత్పత్తి చేసేటువంటి ఎక్షరీసియా బ్యాక్టీరియా, మన బాడీలో ఈకోలై అనేటువంటి బ్యాక్టీరియా ఎక్షరీసియా కోలై అనేటువంటి బ్యాక్టీరియా మన బాడీలో ప్రేగులలో ఉంటుంది. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసేటువంటి విటమిన్లు కే అండ్ B12 విటమిన్స్. విటమిన్ కే అండ్ B12 విటమిన్స్ని మన బాడీలో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం, ఈ బ్యాక్టీరియా, ఏ బ్యాక్టీరియా అంటే ఎక్షరీసియా కోలై అనేటువంటి బ్యాక్టీరియా ఉత్పత్తి చేస్తుంది. ఏ విటమిన్? విటమిన్ కే అండ్ B12 విటమిన్స్ని ఎక్షరీసియా కోలై అనేటువంటి బ్యాక్టీరియా మన బాడీలో ఉత్పత్తి చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్, యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడేటువంటి విటమిన్. యాంటీ క్యాన్సర్, క్యాన్సర్ రాకుండా ఎక్కువగా మనం తీసుకోవాల్సినటువంటి విటమిన్ ఏ విటమిన్, సి విటమిన్ అండ్ ఈ విటమిన్. ఏ విటమిన్, సి విటమిన్, ఈ విటమిన్. యాంటీ క్యాన్సర్గా ఏ విటమిన్. ఈ ఏ విటమిన్ షార్క్ చేపల కాలేయంలో ఉంటుంది, ఫిష్, అలాగే యాంటీ క్యాన్సర్గాను ఉపయోగపడుతుంది. ఓకే. సి విటమిన్. విటమిన్ సి వేడి చేస్తే నశించిపోయేటువంటి విటమిన్ మరియు యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడేటువంటి విటమిన్. సల్ఫర్ కలిగినటువంటి విటమిన్స్ B11 అండ్ B7. తల్లి పాలలో లభించినటువంటి విటమిన్లు బి అండ్ డి విటమిన్స్. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. తల్లి పాలలో లభించిన విటమిన్స్ అని అడగొచ్చు. సల్ఫర్, ఈ కింది వాటిలో సల్ఫర్ కలిగిన విటమిన్స్ అని అడగొచ్చు. వేడి చేస్తే నశించిపోయే విటమిన్ అడగొచ్చు. విటమిన్ సి యొక్క రారాజు ఉసిరి అని అడగొచ్చు. షార్క్ కాలేయంలో ఉండేటువంటి, షార్క్ చేపల కాలేయంలో ఉండేటువంటి విటమిన్స్ ఏ అండ్ డి విటమిన్. ఎక్షరీసియా కోలై సంశ్లేషణలో ఉన్నటువంటి మన బాడీలో ఉత్పత్తి చేసేటువంటి బ్యాక్టీరియా ఈ కోలై, అది ఉత్పత్తి చేసేటువంటి విటమిన్లు ఏంటి అంటే విటమిన్ కే అండ్ B12. యాంటీ క్యాన్సర్గా ఉపయోగపడేటువంటి విటమిన్స్ విటమిన్ ఏ, సి అండ్ ఈ. విటమిన్ ఏ, సి అండ్ ఈ. ఈరోజు క్లాస్తో కంప్లీట్గా విటమిన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా చెప్పుకున్నాం. అన్నీ కూడా 4 పార్ట్స్గా విటమిన్స్ని, మన క్లాస్లో విటమిన్స్ని 4 పార్ట్స్గా చెప్పుకున్నాం. టోటల్ 6 పార్ట్స్. ఫస్ట్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ 2 పార్ట్స్గా చెప్పుకున్నాం. అలాగే వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ 4 పార్ట్స్గా చెప్పుకున్నాం. టోటల్ 6 పార్ట్స్లో విటమిన్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి.